just as clear, and they will go through it. ఈ 70 వారములు ఎలాగో అది అంత విషదంగా ఉంటున్నది. అందులో గుండా వారు వెళ్తారు. So if you haven't got the Holy Spirit, you better get to it as quick as you can. కాబట్టి ఇక పరిశుద్ధాత్మ లేకపోతే దాన్ని ఎంత త్వరగా పొందాలో అంత త్వరగా పొందితే అంత మంచిది. We're at the end time. మనము కడవరి కాలములో ఉన్నాము. Now notice, 7 church ages. ఎప్పుడు గమనించండి, 7 సంఘ కాలములు. I won't have to go through them because we got them on tape and they're being put in books and everything. నేను అందులోనికి వెళ్ళట్లేదు, ఎందుకనగా అవి టేపుల మీద మనకున్నవి, అదంతా పుస్తకాల్లో పెట్టబడి ఉన్నవి. That was the time that God never said there'd be so many days, so many hours, or so many years. He never said anything. He said until the Gentile dispensation be finished. అది అనేక దినాలున్నవి అని దేవుడు చెప్పిన సమయము కాదు. చాలా గంటలు, చాలా సంవత్సరాలు ఆయన ఏనాడు చెప్పలేదు. అన్య జనముల కాలము సంపూర్ణమగ వరకు అని ఆయన చెప్పి ఉన్నాడు. Until the walls will be trod down, until God quit dealing with the Gentiles. అంతవరకు అని చెప్పాడు. గోడలు త్రొక్కబడును, అనిలతో దేవుడు సంప్రదింపులు నిలిపివేయ వరకు. Now, we find out that down through these ages we had the Holy Spirit come in. కాలాలలో పరిశుద్ధాత్మ దిగి వచ్చడం మనం చూశాము. And then God, back in the beginning, began to tell them it's the rejection of Christ. ఆ తర్వాత ఆరంభమునకు వెనుక దేవుడు వారికి చెప్పాడు, క్రీస్తు నిరాకరించబడినప్పుడు God showed John exactly what would take place during the Gentile reign. అన్యజనుల కాలములో ఏమి జరుగుతున్నదో ఖచ్చితంగా దేవుడు యోహానుకు చూయించాడు. I see we haven't got any limited time like the Jews, but we got a sign. యూదులకున్నట్లుగా మనకి ఎటువంటి నియమిత సమయము లేదు, అయితే మనకు ఒక సూచన ఉన్నది. We got a signpost. మనకు సూచన స్తంభం అనగా సూచన గుర్తు మనకున్నది. Well, God did with the Jews just exactly what He said He would do. And then 69 years. It was 483 years, but 69 weeks. దేవుడు వారికి ఏమి చేయను చెప్పాడో 69 సంవత్సరాలు యూదుల దేవుడు జరిగించి ఉన్నాడు. అది 483 సంవత్సరాలు అయితే 69 వారములు. 1 week left. 1 week's yet determined. ఒక్క వారము విడిచిపెట్టబడినది, ఒక్క వారము ఇంకా వెతిపబడినది. Now we cannot apply it in here because this is Gentile, the church. దానిని మనము ఇక్కడ పొందిక చేయలేము, ఎందుకంటే ఇది అనులది, ఇది సంఘము. Now how many understands that? ఎంతమంది మీరు ఇది గ్రహిస్తున్నారు? Now this is Revelation, beginning with the 1st chapter until the 3rd chapter takes us over to Laodicea. ఇది ప్రకటన 1వ అధ్యాయం 6 మొదలుకొని 3వ అధ్యాయం వరకు, లౌదిక వరకు మనల్ని తీసుకుని వెళ్తుంది. Now we see exactly how that is all the church world itself. అదంతా కూడా ఏ విధంగా సంఘమే అయి ఉన్నది, లోకపు సంఘమై ఉన్నది మనం చూశాము. God never included the sinner, it just unless he wants to get saved. పాపి అతను రక్షణ పడితేనే తప్ప దేవుడు ఎన్నడూ కూడా పాపిని కలుపు చేయలేడు. But the church world was all white. అయితే సంఘము, లోకంలోని సంఘము అదంతా తెల్లగా ఉన్నది. Then come the Nicolaitans who want to form an organization. ఆ తర్వాత ఒక స్థాపక సంఘము నిర్మింపవలని ఆశించిన నికోలయితలు, The dignitaries got to do it. హోదా గౌరవప్రదలు గల లోకస్తులు వచ్చారు లేక చేరారు. This was at Nicaea, Rome, when they had the Nicene Council. ఇది రోమ్ దగ్గర వారు నిస్సియా సభ జరిగించినప్పుడు జరిగినది. And what did they do? వారు చేసినది ఏంటి? They organized the church. Then they began to persecute the Christians. వారు సంఘమును నిర్మాణాత్మకం చేశారు, ఆ తర్వాత క్రైస్తవులు హింసించారు. Then in the next church age, almost Christianity in the way of the baptism of the Holy Ghost was all wiped out. ఆ తర్వాత సంఘకాలంలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్న సంఘాన్నంతటి కూడా వారు తుడిచివేశారు. But then you people know that I went back and got the history. ఆ తర్వాత నేను వెనుకకు వెళ్లి చరిత్రను చూపించినది మీకు తెలుసు. The Nicene Fathers and the pre-Nicene Fathers and all the histories of the church and the most ancient manuscript that I could find. నైసిన్ ఫాదర్స్, నిస్సినా పితరులు, ప్రీ నిస్సినా ఫాదర్స్, నిస్సినాక ముందున్న పితరులు, సంఘ చరిత్రంతా కూడా నేను కనుగొన్న పురాతనాలంతా ప్రతులంతా చూయించాను. And every one of them proved to you that the church that God was talking about was not that organized Catholic church or no other organization. దేవుడు మాట్లాడుతున్న సంఘము సమస్థాపకమైన కథలిక్ సంఘము కాదు, లేక మరొక స్థాపక సంఘము కాదు అని
నేను మీకు రుజువు చేశాను. God was talking about in all those great stars of the age were men who talked the baptism of the Holy Ghost, the baptism in the name of Jesus Christ, and the coming of the Spirit of God. కాలమి అందలి ఘనమైన ఆ నక్షత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనుషులను పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి, యేసుక్రీస్తు నామమున బాప్తిసాన్ని గురించి, దేవుని ఆత్మ వచ్చుట గురించి బోధించారు. And speaking in tongues and interpretation of tongues and healing and miracles and signs. భాషలతో మాట్లాడారు. భాషలకు అర్థము చెప్పుట, స్వస్థత, సూచక్రియలు, అద్భుతాల గురించి వారు బోధించారు. That's what God loved. అది దేవుడు పంచిచ్చినది. He can't change his mind and say, well, this is my idea of a church, the apostolic church. ఇది సంఘాన్ని గుర్చిన యొక్క తలంపు, అపోస్తల సంఘాన్ని గుర్చిన ఇది నా తలంపు అని చెప్పి ఆయన తన మనస్సును మార్చుకోలేదు. Now my idea is a dignitary church. నా తలంపు ఒక హోదా సంఘము. God does not change. దేవుడు మార్పు చెందడు. It's still Holy Ghost. అది ఇంకా పరిశుద్ధాత్మయే. And we watch and bring it then when we see God's nature and what He, and then bring His scripture out. మనం అది కనిపెట్టి తీసుకుని వద్దాం. దేవుని స్వభావాన్ని మనము చూచున్నప్పుడు, అలాంటప్పుడు ఆయన లేఖనమును మనము తీసుకుని వద్దాము. And then take the history that shows that just exactly hit on the dot, exactly to the date, to the time, to everything that God said through John would come to pass. It happened to that Gentile age. తర్వాత పొల్లు గాని చుక్కు గాని ఖచ్చితంగా తాకుతున్నదని తెలుపుతున్న చరిత్రను తీసుకుందాము. యెహోను ద్వారా జరుగుతుందని దేవుడు తెలియజేసిన ప్రతిదీ కాలము తేదీని తీసుకుందాము. ఆ అన్యుల కాలములో అది జరుగుతున్న దేవుడు చెప్పిన దానిని. Now we find ourselves beyond any shadow of doubt in the Laodicean age. లౌకిక సంఘకాలములో ఏ కొంచెమైన అనుమానం లేకుండా మనమది తెలుసుకొనగలము. We know we are. మనమది తెలుసుకొనగలమని మనకు తెలుసు. We come through the Lutheran age. We come through the Wesley age. Now we're in the Laodicean age, the last age. లూతుని కాలం గుండా మనం వచ్చాము. వెస్లీ కాలము ద్వారా మనం వచ్చాము. ఇప్పుడు మనము లౌకిక సంఘ కాలము ఆఖరి కాలములో ఉన్నాము. And we realize that each one of those churches had a messenger. ఆ యొక్క సంఘాలకు లేక ప్రతి ఒక్క సంఘానికి ఒక వర్తమానికుడు ఉన్నాడని మనము గ్రహిస్తున్నాము. We find out that. మనం అది గ్రహించాము. 7 stars in his hand, which the 7 spirits went forth before God. ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రములు దేవుని ఎదుటి నుండి పంపబడిన 7 ఆత్మలు. Each one had a messenger. And we come down and we find out by the Bible what the nature of that messenger would be. What was the nature of that messenger would be? మన ముందుకు వచ్చి వర్తమానికుడి యొక్క స్వభావము ఏమై ఉంటున్నదో, ఆ వర్తమానికుడి యొక్క స్వభావము ఏమై ఉండునో బైబిల్ ద్వారా మనం చూశాము. And we pick up the man in history that had that nature. అట్టి స్వభావాన్ని కలిగి ఉన్న చరిత్రలోని మనిషిని మనము తీసుకున్నాము. And then when we find that man in history that had that nature, we come to find out he was the messenger to that church age. తర్వాత ఆ స్వభావాన్ని కలిగి ఉన్న అట్టి మనిషిని మనము కనుగొన్న తర్వాత ఆ సంఘ కాలానికి అతడు వర్తమానికుడని మనము కనుగొన్నాము. Then we find out what spirit and what did that man do. ఆ తర్వాత అది ఏమై ఉన్నది, ఆ మనిషి ఏమి చేశాడు అన్నది మనం చూశాము. And we find out that he was a Holy Ghost filled saint. అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన పరిశుద్ధుడని మనం చూశాము, లేక భక్తుడని మనం చూశాము. Saint Irenaeus and all those others, and Saint Columbus and all those men filled with the Spirit. పరిశుద్ధుడైన ఇరేనియస్, పరిశుద్ధుడైన కొలంబా, వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనుష్యులు. And we know that by the Scripture that type of spirit was to be upon that type of man for that same time. లేఖనముల ద్వారా అది మనకు తెలియను. ఆ సమయానికి ఆ విధమైన ఆత్మ ఆ విధమైన మనుషుని మీద ఉండెను. There it is, so it can't be wrong. అది అలాగే ఉండను కనుక మనం పొరపడలేదు. Amen. Glory to God. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. I don't know, brother. That does more to me than anything I know of. సహోదరుడా, అది నాకు తెలియను. నేను ఎరిగినంతట్లో అది నాకు ఎంతో చేసినది. See, because it's God's word speaking itself. చూశారా, ఎందుకంటే అది దేవుని వాక్యము దానికదే మాట్లాడుతున్నది. When I hear God say something, I say, Amen. That's right. That's right. దేవుడు చెప్పినది నేను ఒకటి వింటున్నప్పుడు నేను ఆమేన్ అని చెప్తాను. అది నిజం, అది వాస్తవం. That settles it. It's all over. God said so. That does it. చూశారా, అది అంతే, అది అంతా అయిపోయినది. దేవుడు ఆ విధంగా చెప్పాడు,
అది జరిగినది. Well, God said that would happen that way, and we found it in history and by the Scripture. ఆ విధంగా జరుగున దేవుడు చెప్పినప్పుడు లేఖనము ద్వారా చరిత్రలో దానిని మనం చూస్తున్నాము. We'd read of this church age, what it would do, what would take place, what kind of a messenger it was to that church age. ఈ సంఘకాలము ఏమి చెప్తుందో, ఏమి చేస్తుందో, ఆ కాలమందు ఏమి జరుగుతుందో, ఆ సంఘకాలానికి ఎటువంటి వర్తమానికుడు ఉంటాడో మనము చదివాము. To the angel of the church of Laodicea. లౌదికేలో ఉన్న సంఘపు దూతకు, To the angel of the church of Thyatira. All these different ones. సార్దస్ లో ఉన్న సంఘపు దూతకు, థియతైరలో ఉన్న సంఘపు దూతకు, ఈ మిగతావన్నీ. And we go back in history and find out the messenger of that church, and we found out who it was. మనము చరిత్ర వెనుకాలకు వెళ్లి ఆ సంఘం యొక్క వర్తమానికుని, అది ఎవరైనది మనము చూడగలము. So then we draw it out, put their names under, and there they are. కాబట్టి దాన్ని మనం గుచ్చి దాని క్రింద దాని పేర్లు పెట్టి ఉన్నాము. వారు అక్కడే ఉన్నారు. See, we know that hit exactly. చూశారా, ఖచ్చితంగా అది దానిని తాకుతుంది. Now, and we know that God was, and always has been, and against organized religion. Yes, sir. మనకది తెలుసు. దేవుడు ఎల్లప్పుడూ కూడా సంస్థాపకమైన మతానికి వ్యతిరేకి. ఇక మున్ముందు కూడా ఆయన దానికి వ్యతిరేకి. అవునండి. He said it, Nicolaitans, what I hate. నేను ద్వేషించినది నికోలయతు అని ఆయన చెప్పాడు. Nico means conquer the Ladia. నికోవ అనగా లౌకికము లేక లౌకిక ప్రజను జయించుట అనే అర్థం. The laity is the church, the body. లాయటి అనగా సంఘము, శరీరము. Nico means to conquer, overcome. నికో అనగా జయించుట, జయం పొందుట. In other words, make a holy man, somebody above the other one. మరో మాటల్లో ఒకరిపైన ఒకరిని పరిశుద్ధునిగా చేయుట. We're all children. We got one king, that's God. మనమందరము బిడ్డలము. మనకు ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవుడే. We got one holy one, that's God. Amen. మనకొకరు ఒకే ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయన దేవుడే. ఆమేన్. And he's in the midst of us in the form of the Holy Ghost. ఆయన మన మధ్య ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపమున. That's the Holy One. ఆయనే పరిశుద్ధుడు. Now we come down to we are positive sure that coming through the Jewish age, we got them 69 weeks exactly by history, by calendar, by God's prophetic year. ఖచ్చితంగా యూదుల కాలమునకు 69 వారములు ఉన్నవి అను నిశ్చయము కలిగిన స్థానములకు మనం వచ్చాం. చరిత్ర ద్వారా, క్యాలెండర్ ద్వారా, దేవుని యొక్క ప్రవచన సంవత్సరము ద్వారా. Bringing the history of the prophetic calendar from the Old Testament over to the New and showing it's exactly the same. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోకి చరిత్ర యొక్క ప్రవచన క్యాలెండర్ తీసుకుని వచ్చుచు అవి ఖచ్చితంగా ఒకటే అని చూయించుచున్నాము. అవునా? Now we got the Gentile church from the beginning down to the last day, and we know we're living in the last days. ఇప్పుడు ఆరంభము నుండి ఆఖరి రోజు వరకు అన్య సంఘము మనకున్నది. మనము కడవరి దినాన జీవిస్తున్నామని మనకు తెలుసును. Amen. You understand? Now, then if we are living in this last day, at the end of this age, then where are we at? ఆమేన్. మీరు గ్రహించారా? అలాగైతే ఇప్పుడు మనము కడవరి దినాన నివసిస్తున్నట్లయితే, ఈ కాలం యొక్క ఆఖరణ జీవిస్తున్నట్లయితే, అలాగైతే మనం ఎక్కడ ఉన్నాము? Notice, way back there, you see this line draw back in here, where God dealt with the Jews, or never dealt with Jews. గమనించు, అక్కడ వెనకాల, ఇక్కడ వెనుక గీచిన గీతను మీరు గమనిస్తున్నారా? ఎక్కడైతే దేవుడు యూదులతో సంప్రదించాడో లేక యూదులతో ఆయన సంప్రదింపులు చేయలేదో, It taken him a long time to get him. It taken him 40 years to get him into the condition to where that he could have them destroyed to all the nations. వారిని స్వీకరించడానికి ఆయనకు చాలా కాలం పట్టినది. అన్య జాతులను ఆయన నాశనం చేసి ఆ స్థితికి వారిని ఆయన తీసుకుని రావటానికి ఆయనకు 40 సంవత్సరాలు పట్టినది. All over in the days of the Gentiles, he had to get him in condition before he could make his word come to pass. అంతరి కూడా అన్యజనుల కాలంలో ఆయన యొక్క వాక్యపు నెరవేర్పును ఆయన జరుగుచుక ముందు ఆయన వారిని ఒక స్థితికి తీసుకుని రావాల్సి ఉండెను. See what I mean? నా భావం ఏదో గ్రహిస్తున్నారా? All that understand and say amen. గ్రహించిన వారందరూ ఆమేన్ అని చెప్పండి. I want to be sure you get it. మీరు అర్థం చేసుకున్నారని నేను నిజంగా నమ్ముతున్నాను. Now, what's ఇప్పుడు ఏమి జరిగినది? Look up over the top of this last church age. ఈ ఆఖరి సంఘకాలము
ఒక పైన చూడు, See this little extension? చూడండి ఈ కొద్ది విస్తరణ. The Gentile days are finishing. అన్య జనముల దినములు ముగియుచున్నవి. And for the last 40 years, the Jews have been returning to Jerusalem, going back to their homeland. గత 40 సంవత్సరాల నుండి యూదులు యెరూషలేమునకు తిరిగి వచ్చుచున్నారు. వారి యొక్క స్వదేశానికి తిరిగి వారు వెళ్ళుచున్నారు. See where we're at? హల్లెలూయా. చూడండి మనం ఎక్కడ ఉన్నామో. It took 40 years from the cutting off the Messiah to Titus destroyed the temple and scattered the Jews. మెస్సయ్య కొట్టివేయబడింది మొదలు టైటస్ దేవాలయం నాశనము చేసి యూదులను చెదరగొట్టే వరకు 40 సంవత్సరాలు పట్టినది. It's been another 40 years that God's hardened the heart of all kinds of pharaohs all over the place and drove the Jews back in their homeland. అన్ని స్థలముల యందున్న అందరి ఫరోల హృదయమును కఠినపరిచి యూదులను తమ స్వదేశానికి తరుముటకు దేవుడు మరొక 40 సంవత్సరాలు తీసుకున్నాడు. But today they're back in their homeland again. అయితే నేటి దినాన వారు తిరిగి తమ స్వదేశములో ఉన్నారు. And the church is at the end. Amen. సంఘము అంతమునకొచ్చినది. ఆమేన్. Oh, I just trying to read. I can't. నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను, నేనది చేయలేను. Notice, the Jews are in their homeland and been going back. గమనించండి, యూదులు తమ స్వదేశంలో ఉన్నారు, వారు తిరిగి వెళ్ళుచున్నారు. If you get the Decline of the World's War Volume 2 in General Allenby, మీరు డిక్లైన్ ఆఫ్ ద వరల్డ్స్ వార్ ప్రపంచ యుద్ధముల వద్దు అనున్నది మీకు లభ్యమైతే సంపుటి 2 అది. జనరల్ ఆల్బై ఎలెన్ బాయ్ అను అతడు after the First World War, flew over Jerusalem and captured it and took Jerusalem. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతను యెరూషలేమును ముట్టడి వేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. And those Christian men marched in Jerusalem with their hats off, and Allenby surrendered without even firing a gun. అక్కడ క్రైస్తవులు యెరూషలేములోకి నడుచుకుంటూ వెళ్లి వారి టోపీలు తీసివేశారు. అలెన్ బాయ్ ఒక్క తుపాకీ తూట పేల్చకుండగానే లొంగిపోయాడు. They surrendered to Allenby, the Turks. లేక వారే అలెన్ బాయ్ కి టర్కీలకు లొంగిపోయారు. And since then, God went to harden Mussolini's heart, Hitler's heart, Stalin's heart, hearts of the men all over the country hating that Jew. అప్పటి నుండి కూడా దేవుడు మొస్సోలిని గుండెని కట్టబరిచాడు. హిట్లర్ హృదయాన్ని, స్టాలిన్ హృదయాన్ని, దేశంలో ఉన్న వారందరి హృదయాలను, ఆ యూదులను ద్వేషించే రీతిగా కఠినపరిచాడు. And then the great big birds that went down called the Eastern Airlines or the Pan American Airlines or whatever it was, these called TWA. ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద పక్షులు అక్కడికి వెళ్లిపోయినవి. వాటిని ఈస్టర్న్ ఎయిర్లైన్స్ అని, పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ అని, ఇంకా ఏదోదోగా పిలిచారు. అది TWA త్వాగా పిలిచారని అనుకుంటాను. It was in the magazine, the Life magazine, I believe it was. Look or Life, I believe it was Life. Just the last 3 or 4 years. అది లైఫ్ మ్యాగజైన్ లో ఉందనుకుంటాను. అది లుక్ లేదా లైఫ్ అనుకుంటాను. అది లైఫ్ మ్యాగజైన్ లో ఉందనుకుంటాను. కేవలము 3-4 సంవత్సరాలు అవుతుంది. And God's been running the Jews back in their homeland, which they've been away for 2,000 years, while the Gentiles was making ready. Now the Gentiles has turned Christ on the outside of the church, according to Revelations, the 3rd chapter. అన్యులు సంసిద్ధపడుతుండగా 2000 సంవత్సరాలు యూదులు దూరస్తులుగా ఉండగా దేవుడు వాని స్వదేశానికి తరుముతున్నాడు. ఇప్పుడు అన్యులు క్రీస్తును సంఘం బయటకు నెట్టివేశారు. ప్రకటన 3వ అధ్యాయం ప్రకారంగా He can't even get back in his church. There's no place for him to go. He is rejected. ఆయన చివరకు తిరిగి రాలేకే ఉన్నాడు. ఆయన వెళ్ళుటకు స్థలమేది లేదు. ఆయన విసర్జింపబడ్డాడు. And it's time for the rapture. ఇదే ఎత్తబడుకు సమయము. All the redeemed here, these little dots like this, is the going up of the saints in the resurrection. ఇక్కడ ఉన్న విమోచితమైన వారంతా, ఇక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలు, వీరంతా పునరుద్ధానములో కొనిపోబడేది పరిశుద్ధులు. You see, we all meet right here together. చూశారా, మనమంతా ఇక్కడే కలుసుకుంటాము. The Bible said, we which are alive and remain until the coming of the Lord shall not prevent or hinder those which are asleep. బైబిల్ గ్రంథము చెప్తుంది, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. All the way
away from here, here, and here. ఇక్కడ ఉన్న వారంతా Now, Pentecostal brother, how can you apply them all over here in the Laodicean church age? వారందరినీ కూడా ఇక్కడ లౌకిక సంఘకాలములో ఎలాగ నీవు పొందిక చేయగలవు? పెంతెకోస్తు సహోదరుడా, They're sleeping through every one of these ages, waiting. ఈ కాలముల గుండా వచ్చిన ప్రతి ఒక్కరూ వారు ఇక్కడే ఉండి నిద్రిస్తున్నారు, ఎదురు చూస్తూ కనిపెడుతున్నారు. And we which are alive, the little remaining bunch over here, remain alive until the coming of the Lord will not hinder those which are asleep. బ్రతికి ఉన్న మనము ఇక్కడ ఉన్న చిన్న మంద సజీవులై నిలిచి ఉండి ప్రభు యొక్క రాకడ నిద్రించు వారిని ఆటంకపరచదు. For the trumpet of God shall sound, and the dead in Christ shall rise first. ఎందుకనగా దేవుని బూర మృగగనే క్రీస్తునందు మృతుల మొదల లేతురు. And we shall be caught up together with them. Amen. With them. మనము వారితో కలిసి కొనిపబడదము. ఆమేన్. వారితో. Here we are, meeting right here to go to meet the Lord in the air. And there you are. Where are we at? Right here. ఇక్కడ మనం కలుసుకుంటాము. ప్రభును కొలుసుకోవటానికి ఆకాశమునకు కొనిపోబడదాము. అక్కడే నీవున్నావు. ఎక్కడ ఉంటాం మనము? ఇక్కడే. Where did the Messiah get cut off? ఎక్కడ మెస్సయ్య కొట్టివేయబడెను? Exactly where the word said. ఎక్కడని వాక్యము చెప్పినదో ఖచ్చితంగా అక్కడే. Where will that 70th week begin? 70వ వారం ఎక్కడ ఆరంభమవుతుంది? Exactly after this church is cut off. సంఘం ఎక్కడ కొట్టివేయబడుతుందో ఖచ్చితంగా అక్కడే. Then God returns to the Jews. ఆ తర్వాత దేవుడు యూదులకు వచ్చును. Don't you remember that as soon as the church goes and the Jews take hold, come in. జ్ఞాపకం లేదా? సంఘము వెళ్లిపోయిన వెంటనే సంఘం వెళ్లిపోకనే యూదులు పట్టుకుంటారు, లోపలికి వస్తారు. But first, the next thing in order is not a mighty national revival amongst the Gentiles. అయితే మొదట క్రమం ప్రకారంగా అన్ని జిల్లులతో ఎటువంటి గంభీరమైన జాతి ఉద్యమం రాదు. The next thing in order is the coming of the kingdom of God, the coming of Christ. క్రమం ప్రకారంగా తరువాత దేవుని రాజ్యం వచ్చును, క్రీస్తు యొక్క రాకడ. Now, if you wanted to, we could go back here now to Daniel, the 2nd chapter, 34th verse and 35th verse. ఇప్పుడు మీరు కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మనము దానిని 2వ అధ్యాయం 34, 35 వచనాల యొద్దకు తిరిగి వెళ్దాం. దానియేలు. And when Daniel was given 2nd chapter, 34 and 35. దానియేలు 2వ అధ్యాయము 34, 35 వచనాలు. When Daniel had been given the vision that the days of his people were over for a certain time. దానియేలు తన ప్రజలతో అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు దర్శనము అనుగ్రహించబడింది. And he seen the Gentiles coming in and saw the vision of this great big stone here, or this great big image, had a head of gold and breast of silver. అన్యులు వచ్చుచునుట అతను చూశాడు. ఆ పెద్ద రాయిని గూర్చిన దర్శనము అతను చూశాడు. శిరస్సు బంగారము, ఉదరము వెండితోనున్న ఆ పెద్ద ప్రతిమను అతను చూశాడు. Now watch, it gets harder, silver to gold. గమనించు, అది కఠినపరచబడుతుంది, బంగారము కంటే వెండి. Next, thighs of iron, or thighs of brass, and then iron feet and legs. తరువాత ఉదరము, ఇత్తడి, తరువాత కాళ్ళు, పాదములు ఇనుము. But the toes were 10 toes, and those toes were iron and clay. అయితే కాలి పాదములు 10 వేళ్లు, ఆ కాలి వ్రేళ్లు ఇనుము మట్టి. And he said it insomuch that you've seen that the iron would not mix with clay, these kingdoms dividedly will not mingle one with another. అతను చెప్పి ఉన్నాడు, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. But they will mingle their seeds together, trying to break the power of the other one. See? అయితే వారి విత్తనములను వారు కలుపుతారు, ఒకరి బలమును ఒకరు విరగగొట్టుకుంటారు. చూశారా? Now what's happened? The head of gold was Nebuchadnezzar, which he interpreted. జరిగిందేంటి? అతని భావ ప్రకారం నెబుకద్నెజరు బంగారు శిరస్సు. Said another king shall come and be inferior to thee, which was Darius, the Medo-Persians, taking the Gentile kingdom over. ఇలాగ చెప్పాడు, మరొక రాజు వచ్చను, అతను నీకంటే కొంచెం తక్కువవాడు. అతడు మాదీయులు పారసీకుల సంబంధి, దర్యావేషు అనుల రాజ్యమును పట్టుకున్నాడు. Next come in after the Medo-Persians was what? The Greeks, Alexander the Great, and so forth. మాదీయులు పారసీకులు తర్వాత వచ్చిందేంటి? వచ్చినదెవరు? గ్రీకులు,
వీరుడైన అలెగ్జాండర్ మొదలగు వారు The Grecians took that kingdom over. గ్రీకులు ఆ రాజ్యాన్ని ఆక్రమించారు. Then what took it over from the Greeks? The Romans. ఆ తర్వాత గ్రీకుల దగ్గర నుండి ఎవరు తీసుకున్నారు? రోమవారు, రోము. And who's ruled the Gentile world ever since? Romans. Romans. అప్పటి నుండి అన్యుల ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రోమవారు, రోమవారు. Now that was iron. అది ఇనుము. Then notice Rome exists to the end because it went to the end of the toes. తదుపరి గమనించండి, రోము అంతం వరకు ఉంటున్నది, ఎందుకనగా అది కాలు వ్రేళ్ల వరకు వ్యాపించినది. And you've seen mud, clay, and that's people, what we're made out of. అతడు మట్టిని, బురదను చూశాడు, అది జనములు, దాని వలనే మనము తయారు చేయబడ్డాము, మనము తయారు చేయబడ్డాం. And iron, the strength of Rome run in every one of those nations. ఇనుము రోము యొక్క బలము ప్రతి ఆ జాతిలోకి లేక దేశంలోనికి వెళ్లిపోయినది. And Rome has strength in every nation under heaven. ఆకాశమున ఉన్న ప్రతి దేశంలో, ప్రతి ఒక్క దేశంలో రోముకు బలమున్నది. There's one man in the world can stop a war or begin a war without saying one word. That's the Pope. ప్రపంచములో యుద్ధము ఆపగలిగిన వాడు, యుద్ధమును ఆరంభించగలిగిన వాడు ఒక్క మనుషుడు ఉన్నాడు. ఒక్క మాట చెప్పుడు ద్వారా అతను ఆపగలడు. అతను ఎవరనగా పోప్. What if he said no Catholic take up an arm? That settles it, brother. ఏ కేథలిక్ గాని యుద్ధాయుధమును పట్టుకోకూడదు. అంతే సహోదరుడా, అది అంతే. Talk whatever you want to. నీవేది మాట్లాడకుంటే అదే మాట్లాడు. Biggest part of the world, Christendom is Catholic. See? క్రైస్తవ రాజ్యం ప్రపంచంలో అతిపెద్దది కేథోలిక్. చూశారా? All right, let him say one word. That's what. అతను ఒక్క మాట చెప్తే చాలు, అది అవుతుంది. It's like they said, who? ఎవరు అని వారు ఇక్కడ చెప్పిన రీతిగా We get into it later. అందులోకి మనం తర్వాత చేద్దాం, వెళ్దాం. Who's able to make war with the beast? ఆ క్రూరముగముతో యుద్ధము చేయగల వారెవరు? Who can speak like him? Who can do it? అతని వలె మాట్లాడగల వాడెవడు? ఎవరది చేయగలరు? Then let us make an image of the beast. తర్వాత క్రూరముగం వంటి ప్రతిమను మనము చేయుదము. That's the confederation of churches. Make an image like it. See? అదే కాన్ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, సంఘముల యొక్క సమాఖ్య. దాని వంటి ప్రతిమను తయారు చేయుట. చూస్తున్నారా? Confederate the denominations together, which you've already done. సంఘ శాఖలను కలిపి పరస్పర సహాయార్థము చేయుట, సంఘముల సమాఖ్యముగా చేయుట, అది ముందుగానే వారు చేశారు. Oh, we're just at the end. That's all there is to it. We're here at the end. ఓ, మనం అంతములో ఉన్నాము స్నేహితుడా. అది దానికే ఉంటున్నది. మనం ఇక్కడ అంతములో ఉన్నాము, గమనిస్తున్నారా? Let us make an image to the beast. Something like it. క్రూరముగరకు మనము ప్రతిమను చేయదము. అలాంటిది ఒకటి. The image is something looks like something. See? ఒక ప్రతిమ అనగా ఒక దాని వలె కాన్పించు ఒకటి. అవునా? Now we're at the end time. మనం ఇప్పుడు కడవరి కాలంలో ఉన్నాము. Now, notice, in here, at the end of this age, ఇప్పుడు గమనించండి, ఈ కాలం యొక్క అంతమున now Daniel in the 2nd chapter, the 34th, 35th verse, he watched this image with great consideration. దానియేలు 2వ అధ్యాయం 34-35 వచనాలలో అతడు ఈ ప్రతిమను చాలా ఆలోచనతో గమనిస్తున్నాడు. And he watched it until a stone was cut out of the mountain without hands. చేతి సహాయము లేక పర్వతములో ఉండి తెగి వచ్చిన లేక తీయబడిన ఒక రాయిని అతడు కనిపెడుతున్నాడు. And it rolled down and smote the image in the feet and broke that. అది దొరలుకుంటూ వచ్చి ప్రతిమ యొక్క పాదములను పడగొట్టి దానిని తొత్తునేగా చేసినది. Not, it never hit it on the head now. అది తలను తాకలేదు, Hit it in the feet. పాదములను కొట్టినది. That's the end time. Them 10 toes. అది కడవరి కాలము, ఆ 10 కాలి వ్రేళ్లు. Did you notice exactly here just before Mr. Eisenhower went out? The last Protestant of America and the president? ఇది మీరు గమనించారా? అమెరికా దేశ యొక్క ఆఖరి ప్రొటెస్టెంట్ అధ్యక్షుడైన మిస్టర్ ఐజెన్హోవర్ దిగిపోయిన తర్వాత Which I doubt there'll ever be another one. ఇంకొకరు ఉన్నారేమో అన్నది నేను సంశయపడుతున్నాను. But when, just to show that, just that people would wake up. అయితే కేవలము అది కనిపించుకుంటానికై కేవలం ప్రజలు మేల్కొల్పారు, ప్రజలను మేల్కొల్పారు. When he met, there were the last meeting, he met with Russia. రష్యాతో అతను చేసిన ఆఖరి సమావేశము, There were 5 Eastern communistic countries represented, 5 Western countries. అక్కడ
5 తూర్పు ప్రాంతపు కమ్యూనిస్టు దేశాలు ప్రాతినిధ్యం వహించినవి. 5 పశ్చిమ దేశాలు. Mr. Khrushchev was the head of the eastern countries. తూర్పు ప్రాంత కమ్యూనిస్టు దేశాలకు మిస్టర్ క్రుష్చేవ్ ముఖ్యాధిపతి. Mr. Eisenhower was the head of the western countries. పశ్చిమ దేశాలకు మిస్టర్ ఐజెన్హోవర్ ముఖ్యాధిపతి. And Khrushchev, as I understand and been told, that in Russia language Khrushchev means clay. క్రుష్చేవ్ అనగా నేను అర్థం చేసుకున్నంత వరకు లేక నాకు చెప్పబడినంత వరకు రష్యా భాషలో క్రుష్చేవ్ అనగా బంకమట్టి అని అర్థం. And Eisenhower means iron in English. ఆంగ్ల భాషలో ఐజెన్హోవర్ అనగా ఏనుము అని అర్థం. There's your iron and clay will not mix. అక్కడే మీ యొక్క ఇనుము మట్టి ఉన్నది, కలుపు చేయబడవు. And he pulled off his shoe and beat the stand with it and everything else. It won't mix. అతడు తన చెప్పు తీసి దానితో స్తంభమును కొట్టి ఏదేదో చేశాడు, అది కలవదు. But it was in the days of these empires. That's a rock stone that would shoot out of the mountain without hands. Smote the image in the feet. అయితే ఈ రాజ్యముల దినాలలో పర్వతముల నుండి చెక్కబడకుండా చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి పాదములో నుండి ప్రతిమను తొత్తునిలుగా చేసినది. Down. Cut out of a mountain. పర్వతముల నుండి తీయబడినది. Must have been a mountain stone. పర్వతము యొక్క రాయి ఉంటుంది. It was cut out of the mountain stone. Now did you notice? పర్వతముల నుండి తీయబడిన రాయి. ఇప్పుడు నువ్వు ఇది గమనించావా? Now, minister brethren and brothers and sisters over the world. ప్రపంచమందున్న సేవకులైన సహోదరులారా, ప్రపంచమందున్న సహోదరి సహోదరులారా, To my understanding, the first Bible that was written, God wrote it in the sky. నా యొక్క గ్రహింపునకు వ్రాయబడిన మొట్టమొదటి బైబిల్ గ్రంథము దేవుడు దాన్ని ఆకాశంలో వ్రాసాడు. Because they must look up and see that there is a God in heaven. The God's above them. కారణం వారు పైకి చూడాలి, పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడని వారు ఎరగాలి. ఆ దేవుడు వారి పైన ఉన్నవాడు. And if you notice in the zodiac, మీరు జడియాక్ను అనగా రాశి చక్రమును గమనించట్లయితే, now don't any of you people go, you stay right with this Bible here. See? ఇక్కడ ఉన్న బైబిల్ గ్రంథములో మీరు నిలిచి ఉండండి, అవునా? But the zodiac, it starts off the first in the zodiac, as I understand, is the Virgin. అయితే రాశి చక్రములో నా గ్రహింపు ప్రకారంగా రాశి చక్రములో మొట్టమొదట ఉండేది కన్య. The last in the zodiac number is Leo the Lion. రాశి చక్రములో ఆఖరి సంఖ్య సింహరాశి, సింహము. That's the first coming of Christ to the Virgin, the second coming as a line of tribe of Judah. See? అది క్రీస్తు యొక్క మొదటి రాకడ కన్య ద్వారా, రెండవ రాకడ యూదా గోత్రపు సింహము. చూశారా? Then we got the Cancer age and also down through the zodiac. ఆ తర్వాత క్యాన్సర్ కాలం వస్తుంది, రాశి చక్రము దిగువన. Now we find out that there was another one written, or another one placed, and that was the pyramid. ఇంకొకటి కూడా వ్రాయబడితో మనం చూస్తున్నాము. ఇంకొకటి పెట్టబడి ఉన్నది, అది పిరమిడ్లు. Did you notice in the pyramids how it started off wide at the bottom, like a mountain, made out of solid rock? పిరమిడ్లో నీవు గమనించావా? అది ఏ విధంగా ఆరంభమైనది? క్రింద వెడల్పు గట్టి రాయితో చేయబడిన ఒక పెద్ద పర్వతం వల్లే క్రింద వెడల్పుగా ఉంటుంది. Went right up till it got to the top, but there never was a cap put on the pyramid. The big pyramid there in Egypt. ఒక శిఖరము కలిగి పైకి వెళ్తుంది. అయితే పిరమిడ్కు మూత మాత్రం ఉండదు. పెద్ద పిరమిడ్ ఐగుప్తులో ఉన్నది. If you got $1 bill in your pocket, take out $1 bill and look on it. నీ యొక్క జేబులో నీవు డాలర్ బిల్లును ఉంచుకున్నట్లయితే డాలర్ బిల్లును బయటకు తీసి దాన్ని చూడు. And you'll find here the American seal on one side. ఇక్కడ నీవు అమెరికా ముద్దను ఒకవైపు కలిగి ఉంటావు. And on the other side, it's got at the bottom the pyramid. మరొక ప్రక్కన క్రింద భాగాన పిరమిడ్ ఉంటుంది. And above the pyramid, the capstone, but it's a great big eye. And it's called at the bottom of this pyramid, the Great Seal. పిరమిడ్ పైన శిఖరపు రాయి ఉంటున్నది. అయితే అది పెద్ద కన్ను. ఈ పిరమిడ్ క్రింద పెద్ద ముద్ర అని పిలువబడుతుంది. Why ain't the American eagle the Great Seal? అమెరికా పక్షిరాజు పెద్ద ముద్ర కాదు.
That's a seal of God. Remember we used to sing a little song? ఇది దేవుని యొక్క ముద్ర. జ్ఞాపకముచ్చుకో. ఒక చిన్న పాట మనం పాడుతూ ఉంటాము. All along on the road to the soul's true abode, there's an eye watching you. Every step that you take, this great eye is awake. There's an eye watching you. రహదారి అంతట్లో ఆత్మ యొక్క నిజ నివాస స్థలం వరకు ఒక కన్ను నిన్ను కనిపెడుతూ ఉన్నది. నీవు వేసే ప్రతి అడుగు ఈ ఘనమైన కన్నుకు ఎరుకై ఉన్నది. ఒక కన్ను నిన్ను కనిపెడుతున్నది. That's right. Remember we used to have a little jubilee, we say, అవునది నిజం. జ్ఞప్తించుకో, మనకు ఒక చిన్న జూబిలీ ఉన్నది. ఇది చెప్తాము. if you steal and cheat and lie, and in the church you testify, there's an eye watching you. నీవు దొంగతనము చేసి, మోసము చేసి, అబద్ధము చెప్పి, సంఘములో సాక్ష్యం చెప్తే ఒక కన్ను నిన్ను కనిపెడుతున్నది. Now, the great seal. మహా గొప్ప ముద్ర. Now, we know it, I don't understand it, the measuring of the pyramid. పిరమిడ్ ను కొలత వేయగలరేమో నాకు అది అర్థం కాదు. But I've just been telling you people, in some of this teachings coming along, so you see it all goes right on together. అయితే వత్తుచున్న ఈ ఉపదేశాల్లో కొన్నింటిలో ఆఖరుగా మీకు అది చెప్తున్నాను. అవి కలిసి వెళ్ళుచునుట మీరు చూడగలరు. Now, the pyramid started to represent the church wide at the bottom. పిరమిడ్ మొదలైనది ఆరంభమవుతుంది, అడుగున వెడల్పుగా ఉండి సంఘమునకు పొలికగా ఉంటున్నది. As it comes up closer to the top, it begins to come more into a funnel shape. పైకి వచ్చుకున్నది దగ్గరగా వచ్చుచు గొట్టపు రూపంలో అది అలా అయిపోతుంది. Now we find out it gets right up to the very peak of the top, and then never did complete it. ఆ కొన చివరికి వెళ్లిపోయి దానిని వారు ముగించకుండా ఉంచినట్లుగా అది మనం గమనిస్తున్నాము. Why? I wonder why. ఎందుకని ఎందుకా అని నేను ఆశ్చర్యపోతుంటాను. Because the Bible said the headstone was rejected. They was rejected. ఎందుకనగా తలరాయి విసర్జింపబడినది అని బైబిల్ తెలుపుతున్నది. వారు విసర్జించారు. Now watch the church age. Listen close now. Don't miss this. ఎప్పుడు గమనించు, సంఘకాలంలో జాగ్రత్తగా విను. సంఘకాలంలో ఇది పోగొట్టుకోవద్దు. The church age has come from the beginning of the Reformation, Luther, back in the times there where the foundation stones was laid, which is the doctrine of the apostles. సంఘకాలము పునఃప్రారంభ కాలము నుండి లేక దిద్దుబాటు కాలము నుండి వచ్చి లూథర్ ముందు కాలములో పునాది రాళ్ళు ఎప్పుడు వేశారనగా అది అపోస్తుల సిద్ధాంతము. Then we find out as the times went on from one age to another, the church become more in the minority all the time. ఆ తర్వాత కాలము సాగుకొలది ఒక కాలం నుండి మరొక కాలమునకు సంఘం ఎల్లప్పుడూ కూడా చిన్న సంఖ్యగానే ఉండినట్లుగా మనం చూస్తున్నాము. Until it got through like Luther preached justification. లూథర్ నీతిమత్తులను బోధించాడు. Then just to be confessed to be a Christian, it put you to death. Days of the martyrs. క్రైస్తవుడిని ఒప్పుకుంటూ మాత్రమే నిన్ను వారు చంపివేస్తారు. హతసాక్షుల దినాలు అవి. Now we find out in the days of Wesley, he was a holy roller. If you confess Christ then, that new Methodist. ఇప్పుడు వెస్లీ కాలములో అప్పుడు నీవు క్రీస్తును ఒప్పుకుంటే నీవు పరిశుద్ధ గుండ్రాయివి. అది కొత్త మెథడిస్ట్. The people got out here when Wesley come here in Asbury. They had meetings here in America. వెస్లీ ఓస్బరీ ఇక్కడికి వచ్చినప్పుడు అమెరికా దేశంలో వారు ఇక్కడ సమావేశమయ్యారు. Read your history. వారు చరిత్రను చదువుతూ Where they had it in schoolhouses. Their churches here wouldn't have them. పాఠశాలలో వాటిని పెట్టినవి ఇక్కడున్న వారి సంఘాలు వాటిని ముంచలేదు. And they finally got to a place that the Holy Spirit would fall on them, and they'd fall in the floor and they'd pour water on them, fan them with a fan, thought they'd fainted. చివరికి పరిశుద్ధాత్మ వారి మీద పడినటువంటి స్థలానికి వారు వచ్చారు. నేల మీద వారు పడిపోయారు. వారిపైన నీళ్లు పోశారు. వారు మూర్ఛబడి పోయారేమనుకుని విసనకరతో విసిరారు. And I've been right in their meetings myself. My 50 years. నా యొక్క 50 సంవత్సరాలలో నేను వారి కూటాలలో ఉన్నాను. And I've seen them fall under the power of the Holy Spirit like that, and they throw water in their face and everything. The old free Methodists.
many years ago. ఆ విధముగా పరిశుద్ధాత్మ శక్తి చేత వారి పడిపోవటం నేను చూశాను. అనేక సంవత్సరాల క్రితము పురాతనమైన స్వచ్ఛంద మెథడిస్టులు వారి ముఖాలపైన నీళ్లు చల్లేవారు. That was a persecution. అది హింస. Now, then after that age lived by, the Wesleyan age, come in the Pentecostal age with the baptism of the Holy Ghost. See, you're shaping up all the time. ఆ తర్వాత వెస్లీ కాలం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసంతో పెంతెకోస్తు వచ్చినది. చూశారా, నీవు రూపుదాల్చుచున్నావు అన్ని వేళల్లో. Now remember, that headstone wasn't on it yet. ఇప్పుడు జ్ఞప్తి తెచ్చుకో, తలరా ఇంకా దానిపైకి రాలేదు. Wow! ఎందుకని? They shaped the church just exactly, or the pyramid in shape that fit the headstone, but the headstone never did come. ఖచ్చితంగా సంఘానికి వారి రూపమును చేకూర్చారు. లేక తలరాయి సరిపోవటకు పిరమిడ్ రూపానికి రావాలి. అయితే లేకపోతే తలరాయి రానే రాదు. Oh, you see where I'm at, don't you? ఓ, మీరు చూస్తున్నారా నేను ఎక్కడ ఉన్నానో గ్రహించట్లేదా? Now the ministry from Luther until the ending of Pentecost, and that little bitty minority up here, లూథర్ మొదలుకొని పెంతెకోస్తు అంతం వరకున్న పరిచర్య, ఇక్కడ ఉన్న ఆ కొద్ది చిన్న సంఖ్య, that's the reason the light almost goes out in this age, there on the calendar, on the chart. ఆ కారణము చేతనే ఈ కాలములో వెలుగు కాంతి వివిహీనమైపోయినది, కాంతి తక్కువైపోయినది. అది క్యాలెండర్లో పటములో ఉన్నది. It's the Pentecostal age. The Pentecostal, not the Pentecostal denominations. అది పెంతెకోస్తు కాలము. పెంతెకోస్తు సంఘశాఖ కాదు. Because they done just exactly like the Laodicea. కారణం లౌదిక చేసిన రీతిగానే వారు చేశారు కాబట్టి. There are Laodiceans. వారంతా లౌదికీల వారు. They did like the Nicolaitans, organized. వారు నిక్కులోయితల వలె నిర్మాణాత్మకం చేశారు. But the true church, all over the world, has shaped down to a place that there's come a ministry among them. Just exactly like the ministry of Jesus Christ. అయితే నిజమైన సంఘం, ప్రపంచమంతటా ఉన్న నిజమైన సంఘము నిష్కర్షంగా యేసుక్రీస్తు వారి పరిచర్య వంటి పరిచర్య దాని మధ్య కలిగి ఉండి ఒక రూపమును దాల్చిన స్థలములకు వచ్చినది. Now, what they got? ఇప్పుడు వారేమి కలిగి ఉన్నారు? They got the thing in condition. నియమ నిబంధనలు గల వస్తువుకు వారు వచ్చారు. Now, what's the next thing? తర్వాత విషయం ఏమై ఉంటున్నది? This rejected stone of the pyramid. Cut out of the mountain without what? Without hands. చేతి సహాయము లేకుండా పర్వతమును తీయబడిన పిరమిడ్ యొక్క తృణీకరించబడిన రాయి, దీనితో God sent it. Amen. Do you see it? దేవుడే దాన్ని పంపి ఉన్నాడు. నీవు అది చూశావా? The rejected one, the rejected stone, is the head of the capstone. తృణీకరించబడిన వాడు, తృణీకరించబడిన రాయి, దీని యొక్క శిరస్సు, అది శిరస్సు శిఖిరపు రాయి. And the very one that they rejected through this Gentile age is Christ. ఎవరినైతే వారు తృణీకరించారో అన్యుల కాలంలో కూడా తృణీకరించిన వాడు క్రీస్తే. And Christ was not cut and put in here as a vicar, son of God, or some great dignitary in a church. క్రీస్తు కత్తిరించబడి ఒక మత గురువుగానో దేవుని బిడ్డగానో లేక సంఘములో ఒక పెద్ద హోదాగల వ్యక్తిగానో పెట్టబడలేదు. He's the Holy Spirit. ఓ ఆయన పరిశుద్ధాత్మ. And the cap of the pyramid will be Christ coming. పిరమిడ్ యొక్క శిఖరము క్రీస్తు దిగివచ్చుట. Do you see it? మీరిది గ్రహించారా? ఆమేన్. Now, because if they're in shape, see where I got this shape here like the pyramid? ఎందుకనగా వారు సారూప్యములు ఉన్నారు కనుక. చూడండి, పిరమిడ్ రూపములో నేను ఉంచినది ఎక్కడ ఉన్నదో మీరు చూడండి. The rising of the saints makes them march into glory. పరిశుద్ధులు లేచుట, మహిమకు నడిచి వెళ్ళుట. You understand it now? ఇది మీరు అర్థం చేసుకున్నారా? Christ, the headstone, the rejected stone, you all seen eye, coming exactly like the Bible said. క్రీస్తు శిఖరపు రాయి, తృణీకరించబడిన రాయి, అన్నింటినీ చూచుచున్న కన్ను బైబిల్ ఏ విధంగా చెప్పినదో ఆ విధంగా వచ్చుట. And Daniel said he watched this Gentile age until a stone come out of the mountain that wasn't cut with hands. చేతితో తీయబడకుండా పర్వతముల నుండి వచ్చిన రాయి వచ్చు వరకు దానియేలు అన్యుల కాలాన్ని గమనిస్తున్నాడు. They had never put a capstone on that pyramid. వారు ఎప్పుడు కూడా ఆ పిరమిడ్ పైన శిఖరపు రాయిని పెట్టలేదు. It wasn't cut by man's hands. అది మనుషుల చేత కత్తిరించబడినది కాదు. It's God's hand that cut the stone.
రాయిని కత్తిరించిన దేవుని యొక్క హస్తమే. You see it? మీరేది అర్థం చేసుకున్నారా? And what did it do? అదేమి చేసినది? It hit the image right smack in the feet and broke it to pieces, ground it into powder. Hallelujah! అది పాదముల యొద్ద దెబ్బ కొట్టినది, దానిని ముక్కలు ముక్కలుగా చేసి నిలుచేసినది. హల్లెలూయా! What happened at that time, the coming of that stone? ఆ రాయి వచ్చు సమయమందు, ఆ సమయమందు ఏమి జరిగినది? Up went the church into glory at the rapture, because it ended the Gentile dispensation. ఎత్తబడినప్పుడు సంఘం మహిమలోకి వెళ్లిపోయినది, ఎందుకనగా అన్యజనుల కాలము సంపూర్ణమైపోయినది. God ended up the coming of that stone. రాయి వచ్చుట వలన దేవుడే దాన్ని సమాప్తము చేశాడు. There used to be some people come here to church, a little man and his wife. ఒక చిన్న మనిషి, అతని యొక్క భార్య ఇక్కడ సంఘానికి వచ్చుచుండేవారు. They take a Bible and lay it down somewhere and they go along singing. వారు బైబిల్ తీసుకుని ఒక చోట క్రింద పెట్టి వెళ్తూ పాట పాడుతూ ఉండేవారు. Oh, I'm looking for that stone that was rolling in Babylon, rolling in Babylon. బబులోన్లో దొరలిన ఆ రాయి కొరకు నేను చూస్తున్నాను, బబులోన్లో దొర్లిపోయిన. Go around on that thing. Looking for that stone that come rolling into Babylon. చుట్టూరా వెళ్లిపోయి దాని కొరకై వేటాడు లేక వెతకు. చూశారా, బబులోన్లోకి దొరలవచ్చుచున్న రాయికై ఎదురు చూడు. There he is. Christ is that stone. ఆయన అక్కడే ఉన్నాడు. క్రీస్తే ఆ రాయి. He wasn't born of man. He was born of God. ఆయన మనిషికి పుట్టినవాడు కాదు, ఆయన దేవునికి పుట్టినవాడు. He's coming for a church that's been reborn again by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన ఒక సంఘము కొరకు ఆయన రానయ్యున్నాడు. Cause the strength of that headstone runs all through the church like a magnet. ఎందుకనగా ఆ తలరాయి యొక్క బలము అయస్కాంతం వల్లే సంఘమంతట్లో ప్రవహిస్తుంది. Remember about being up here watching that mill that time where they're shaping out all them things and all that scrap laying there and they swept it out? నేను ఇక్కడే ఉండి ఆ కాలములో మిల్లును గమనిస్తూ ఉండుట నాకు జ్ఞాపకమున్నది. అక్కడ వాటన్నిటినీ ఒక రూపమునకు తెచ్చుట నాకు జ్ఞాపకముంది. ఇక్కడ ఉన్న ఆ ఇసుక ముక్కలంతటినీ దాన్ని బయటకు ఊడుస్తారు వారు. That big stone come by and picked that big magnet stone and picked it all up because it was magnetized to it. ఆ పెద్ద రాయి అయస్కాంతపు రాయి వచ్చి దానంతటి పైకి లాక్కుంటుంది, దాన్ని అంతటిని పైకి లాక్కుంటుంది. ఎందుకనగా అది దానిని ఆకర్షిస్తుంది. We've got to be magnetized to that headstone. మనము ఆ తలరాయి చేత ఆకర్షించబడవలసి ఉన్నది. That headstone is the Holy Ghost, Christ. ఆ తలరాయి పరిశుద్ధాత్మ క్రీస్తు. And every one of us has got that magnetism of the Holy Spirit. మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మక ఆకర్షణ కలిగి ఉంటాము. When that stone strikes the image, the church will flee to it. ఆ రాయి ప్రతిమను తాకిన వెంటనే సంఘము దాని యొద్దకు ఎగిరిపోతుంది. Back in the glory she'll be taken up at the rapture of the saints when she goes forth that day. తిరిగి మహిమలోకి పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు, ఆమె వెళ్ళినప్పుడు ఆమె కొనిపోబడుతుంది. Now, look here. ఇప్పుడు ఇక్కడ చూడండి. We find out the Jews has now been returning back for about 40 years. About the same time that it's taken them to run out to the destruction of the temple. 40 సంవత్సరాల నుండి తిరిగి యూదులు వచ్చుచుండట మీరు చూస్తున్నప్పుడు, అదే సమయంలో ఆలయం యొక్క నాశనము వారు చేయనట్లు అది వారిని తీసుకున్నది. It's taken about 40 years to come back until they re-instruct another temple. మరొక ఆలయం కొరకై వారు హెచ్చరిక పొందే వరకు తిరిగి వారు వచ్చుటకు 40 సంవత్సరాలు పట్టింది. See, we're right at the end of the road. చూశారా, మనము రహదారిన చివరన ఉన్నాము. Well, if the Gentiles, అన్యులు, now let's take we see the church, the coming of the stone. మనము సంఘాన్ని చూశాము, రాయి దిగివచ్చుటను చూశాము. Let's take the last age. ఆఖరి కాలాన్ని తీసుకుందాం. We went through, we see now. మనం అది చూశాము, మనం అది చదివాము, మనం అది చూద్దాం. I believe I got some writing here on that. Let's see just a minute. దాని గురించి నేను కొంత వ్రాసుకున్నాను అనుకుంటున్నాను. మనం చూద్దాం ఒక్క నిమిషం. And the prince that is to come, which is the Antichrist, will make a covenant with the Jews. And in Daniel 7 or 9:27. వచ్చునటి రాజు అతడు అంత్యక్రీస్తు యూదులతో నిబంధన ఏర్పరచుకున్నాను. దానియేలు 7 కాదు 9:27. And in the middle of the week, 3.5 years, the beast will make a covenant. అర్ధవారమునకు 3.5 సంవత్సరమునకు మృగము తన నిబంధన చేస్తుంది. I want to get to that a little later on. కొద్ది సమయం తర్వాత నేను అందులోకి వెళ్ళాలనుకుంటున్నాను. That covenant I want to start right here now. ఆ నిబంధన
నేను ఇక్కడ నుండి ఆరంభించాలనుకుంటున్నాను. Each one of these Gentile ages is infallibly proved of their messenger, of the message, and what would happen. ఈ అన్ని జనుల కాలములు ఒక్కొక్కటి వాటి వర్తమానములతో అక్కడ ఏమి జరిగినది అవన్నీ నిర్దిష్టమైన రుజువులతో నిరూపించబడినవి. This age here was a glorious age. ఇక్కడ ఉన్న ఈ కాలము మహిమకరమైన కాలము. The next age, it said there would be a doctrine called, something coming in called the sayings of the Nicolaitans. ఆ తర్వాత కాలము అక్కడ ఒక సిద్ధాంతమున్నదని చెప్పబడుతున్నది. ఒకటి లోపలికి వచ్చినది, నిఖులితులుగా చెప్పబడినవి అవి. Then it come the next thing unto a doctrine. ఆ తర్వాత వచ్చినది ఒక సిద్ధాంతం. Then it come marriage to the Nicolaitan church and the persecuting of the saints. ఆ తర్వాత వచ్చినది పరిశుద్ధులను హింసించుట. Everything happened just that way. ప్రతిది కూడా అలాగే జరిగిపోయినది. We come to the next, just a little bit of light beginning. తర్వాత దానికి మనం వచ్చాము, కొద్దిగా వెలుగు కాంతి. You got a little strength. You got a name that you live, but you're dead. నీకు కొంచెం శక్తి ఉన్నది, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది గాని నీవు చనిపోయావు. Strengthen that which you already have. That's how come remove the candlestick. నీకు బలమున్నది, నీ శక్తి లేదా నేను వచ్చి నీ దీపస్తంభమును నీ యొద్ద నుండి తీసివేయుదును. Long come Wesley after that with his age. ఆ తర్వాత తన కాలంలో వెస్లీ వచ్చాడు. We see exactly what Wesley's age. What was it called? Philadelphians. నిర్దిష్టంగా వెస్లీ కాలాన్ని మనం చూశాము. ఏమని పిలువబడుతుంది? ఫిలదెల్ఫియా. The greatest age of love we've ever had. The Philadelphian age was right. John Wesley's time. ప్రేమ కాలమైన మహా గొప్ప కాలము ఫిలదెల్ఫియా కాలము, జాన్ వెస్లీ కాలము. When he went out, in come Pentecost, and that was lukewarm. అతను వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు వచ్చినది, అది నులివెచ్చని కాలము. Then we go back and find out what kind of a message would come to the Pentecostals. At the end. తర్వాత మనం వెనుకకు వెళ్లి చివరి కాలంలో పెంతెకొస్తు వారికి ఎటువంటి వర్తమానం వచ్చినదో మనం చూద్దాం. And remember, each one come at the end of the age. జ్ఞప్తించుకో, ప్రతి ఒక్కరికి కూడా కాలం యొక్క చివరన అంతమన వచ్చి ఉండుట. St. Paul comes in, the rest of them come out the end, St. Irenaeus, all the rest of them. పరిశుద్ధైన పౌలు కాలం యొక్క ముగింపులో వచ్చి ఉన్నాడు, మిగతా వారు కాలం యొక్క ముగింపులో వచ్చి ఉన్నారు. పరిశుద్ధైన ఇరేనియస్ మొదలగు వారు కాలం యొక్క ముగింపుల్లో వచ్చి ఉన్నారు. The other one's age carried over to the other one, lapped over, and he took it up and went on to the next age with it. See? ఒకరి కాలం మరొక కాలంలోకి మోసుకుని పోయినది, ఒకదానిపైకి ఒకటి ఎక్కిపోయినది. అది అతను తీసుకుని దాంతో ఇంకొక కాలంలోనికి తీసుకుని పోయాడు. గమనిస్తున్నారా? Now we find out in this age, there's a star as we have there. ఈ కాలంలో ఒక నక్షత్రం ఉన్నది, మనం అక్కడే ఉండడం చూస్తున్నాము. We have a star messenger. We have a person, a message that goes forth to the age. మనకు ఒక నక్షత్ర వర్తమానికుడు ఉన్నాడు, మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. కాలములోకి ఒక వర్తమానముతో వెళ్లిపో వ్యక్తి ఉన్నాడు. A people to reject it, a people to receive it. దానిని తృణీకరించే ఒక ప్రజలున్నారు, దాన్ని స్వీకరించు ప్రజలు ఉన్నారు. And the messenger of this age was to come in the power of Elias. That's right. ఈ కాలం యొక్క వర్తమానికుడు ఎలియాస్ యొక్క శక్తితో వచ్చును. అవును. And he was to restore the faith of the children back to the fathers. తండ్రుల యొక్క విశ్వాసము పిల్లల వైపు అతడు తిప్పవలసి ఉన్నది. Bring the Pentecostal remnant that's left back to the true apostolic faith. విడువబడిన పెంతెకొస్తు శేషమును నిజమైన అపోస్తుల విశ్వాసమునకు అతడు తీసుకురావాలి. Now the true apostolic faith, if you'll read it in the book of Acts, నిజమైన అపోస్తుల విశ్వాసము అపోస్తుల కార్యముల పుస్తకంలో నీవు చదివితే అక్కడ తెలుస్తుంది. you'll find that there was never one time one person ever baptized in the name of Father, Son, Holy Ghost. ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున ఏ వ్యక్తి బాప్తిసము తీసుకోలేదు. There was never one of them ever sprinkled. ఎవరు కూడా ఏనాడు కూడా చిలకరింపబడలేదు. There was none of this stuff that we have going on today called Pentecost that ever happened back there. మనకు ఈనాడు ఉన్నటువంటి పిలువబడే పెంతెకొస్తు సరుకంతా అక్కడ జరిగించబడి ఉండలేదు. They had true manifestations and the Spirit of God among them that was infallible in the Son of God working with them. వారి మధ్య దేవుని ఆత్మ యొక్క రుజువులే ఉన్నవి.
అది దేవుని కుమారుడే వారి మధ్య పనిచేయుచున్నాడని నిర్దిష్ట రుజువులు ఉన్నవి. This person that was to come forth, this message rather, that was to come forth is to be like Elijah. రాబోతున్న ఈ వ్యక్తి లేక ఈ వర్తమానము ఏలియా వలె ఉండును. Elijah was to come 3 times. ఏలియా 3 సార్లు రావలసి ఉండెను. Now you say that John the Baptist is that guy. బాప్తిసమిచ్చు యోహాను అతడు అని నీవు చెప్పవచ్చును. If you notice, Jesus said it was that John the Baptist was the messenger of Malachi 3, not Malachi 4. మీరు గమనిస్తే బాప్తిసమిచ్చు యోహాను యేసు చెప్పి ఉన్నాడు మలాకి 3లోని వర్తమానికుడని. మలాకి 4 కాదు. Behold, I send my messenger before my face. ఎదిగో నా దూతను నాకు ముందుగా పంపుదును. I think Matthew 11:6. మత్తయి 11:6 అని అనుకుంటాను. Right down along there you'll find it. Matthew 11 chapter. అక్కడే క్రింద మత్తయి 11 అధ్యాయంలో మీరు చూస్తారు. Now, but in this last days there's to come a spirit of Elijah amongst the people. And he's to do the same thing that they did back there. అయితే ఈ కడవరి దినాలలో ప్రజల యొద్దకు ఏలి యొక్క ఆత్మ వచ్చును. వెనుకటి సమయంలో అతను ఏమి చేస్తున్నాడో అదే కార్యాన్ని అతను చేస్తాడు. His nature would be the same thing. అతని యొక్క స్వభావం అదే అవుతున్నది. The nature of the church, the nature of the person would be exactly the same thing. సంఘం యొక్క స్వభావము వ్యక్తిక స్వభావము ఒకటే అవుతున్నది. In that message going out, he'd be hated by the people. ఆ వర్తమానికుడు వెళ్ళిపోతుంది. ఆ వర్తమానం వెళ్ళిపోతుంది. అతడు ప్రజల చేత ద్వేషించబడతాడు. He'd hate women, ornery ones anyhow, bad ones. అతడు స్త్రీల చేత ద్వేషించబడతాడు. నీచమైన వస్త్రాలు ధరించే అలాంటి చెడ్డ స్త్రీల చేత ద్వేషించబడతాడు. Love the wilderness, moody, upset guy all the time like Elijah was, like John was. అడవులను ప్రేమిస్తాడు. ముఖం ముడుచుకున్నట్లుగా ఉంటాడు. ఎప్పుడు ఏలియా వలె యోహాను వలె కలవరపడువానిగా ఉంటాడు. And we've seen all this thing come to pass. ఇవన్నీ జరుగుట మనము చూస్తాము. If we have had the message, we see Christ rejected. మనకొక వర్తమానం ఉన్నట్లయితే క్రీస్తు విసర్జింపబడుట మనము చూస్తున్నాము. You have to belong to one of these organizations or you can't get into them. ఈ సంస్థాపక సంఘాలలో ఒకదానిలో నీ ఉండవలసి ఉంటున్నది. లేకుంటే వారిలోకి నీవు వెళ్ళలేవు. So he's thrown on the outside. See? కాబట్టి ఆయన బయటకు నెట్టివేయబడ్డాడు. చూశారా? Christ can't work among them. క్రీస్తు వారి మధ్య పని చేయలేడు. What are you? నీవెవరు? Christian. క్రైస్తవుడును. What denomination you belong to? ఏ సంఘర్షకు నువ్వు సంబంధించిన వాడవు? I don't belong to anyone. నేను దేనికి సంబంధించిన వాడును కాదు. We can't use you. మేము నిన్ను వాడుకోలేము. See? He's rejected. Right, see, rejected. చూశారా? ఆయన తృణీకరించబడ్డాడు. అవును, గమనిస్తున్నారా? తృణీకరించబడుట. So was Elijah rejected, and so was John rejected. అలాగే ఏలియా తృణీకరించబడ్డాడు. అలాగే యోహాను విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. But what did it hurt them? అయితే అది వారికి గాయము కలిగించదా? Did it hurt their message? They said, "Oh, you stiff necks." వారి యొక్క వర్తమానానికి గాయము కలిగించేసినదా? వారు అంటారు, ఓ వారు మెడవంచని వారు. They poured it on them. వారి మీద అది పోశారు. వారు They didn't pull any punches. They went right ahead. వారు ఎలాంటి రంధ్రాలు చేయలేదు. వారు నేరుగా సాగిపోయారు. God's message will move right on regardless of what anybody says. See? Till the consummation. వారేమి చెప్పుకున్నప్పటికీ కూడా ఆఖరి వరకు కూడా అంతవరకు కూడా